ఈరోజు టాపిక్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? నార్మల్‌గా ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? మనం ఫోన్‌పే, గూగుల్ పే వీటిలో చూసేటివి సేమ్ అక్కడ ఎట్లా చేస్తామో దీంట్లో కూడా డీబీఎంఎస్‌లో కూడా ట్రాన్సాక్షన్ అనేది సేమ్ అలానే ఉంటుంది. ట్రాన్సాక్షన్ అనేది ఏంటంటే కొన్ని ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేస్తుంది. దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు. ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఏ సింగిల్ లాజిక్ యూనిట్ ఆఫ్ వర్క్. దీన్ని ట్రాన్సాక్షన్ అంటారు. దీంట్లో ఏమేమి ఆపరేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే రీడ్, రైట్, అప్డేట్ ఆర్ డిలీట్ డేటా. ఈ ఆపరేషన్స్ అన్నిటివి ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ ఆపరేషన్స్ అనేవి మనం చేస్తాం. ట్రాన్సాక్షన్స్ అన్నవి అయితే మొత్తం అయిపోవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోవాలి, కానీ ప్రాసెసింగ్ స్టేట్లో ఉండకూడదు. ఒకవేళ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయిపోయిందనుకో, అది కమిటెడ్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ కాలేదనుకో అంటే ఫెయిల్ అని వస్తుంది. అప్పుడు అది ఏంటిదంటే రోల్ బ్యాక్. ఇప్పుడు చూద్దాం. ఏ ట్రాన్సాక్షన్ ఎన్ష్యూర్స్ దట్ ఐదర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఆర్ కమిటెడ్. అంటే ఏంటి? ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది అంటే కమిటెడ్ అయిపోయింది. మొత్తం అంతా ఏదైతే కమిట్ అవుతుందో అది మాత్రమే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఏదైతే మనకి రోల్ బ్యాక్ అంటే ట్రాన్స్ఫర్ అనేది ఫెయిల్ అవుతుందో అది మనకి డీబీఎంఎస్లో స్టోర్ కాదు. ఒకవేళ ట్రాన్సాక్షన్ అన్నది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సిస్టమ్ క్రాష్ అయినా ఏదైనా సరే డేటాబేస్లో అన్నది ఖచ్చితంగా స్టోర్ అవుతుంది. ఆ పాయింట్ ఇది. ఒకసారి చదువుతా. ఏ ట్రాన్సాక్షన్ ఎన్ష్యూర్స్ దట్ ఐదర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఆర్ none take effect. These grants the integrity, consistency, reliability of the database even in case of system failures or concurrent actions. ఇప్పుడు దీంట్లో కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఏంటండి అంటే యాక్టివ్, పార్షల్లీ కమిటెడ్, టర్మినేటెడ్, failure or failed, aborted. అబార్టెడ్. ఫస్ట్ యాక్టివ్ స్టేట్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మనం ఒక సినారియో తీసుకుందాం. ఫోన్పే సినారియో తీసుకుందాం. ఇప్పుడు మనం ఫోన్పే అనేది ఓపెన్ చేస్తాం. అదేంటిది? యాక్టివేట్ చేసినట్టు. తర్వాత పార్షల్లీ కమిటెడ్ అంటే ఏంటి? మనం ఓపెన్ చేసినాం, ఏదైతే బ్యాంక్ అకౌంట్ కావాలో చూస్ చేసుకున్నాం, ఆ అకౌంట్కి ఎంత అమౌంట్ కావాలో అంత ఎంటర్ చేసాం, దాన్ని పార్షల్లీ కమిటెడ్. అంటే కమిట్ అయిపోలేదు, మొత్తం అంతా సక్సెస్ఫుల్గా కాలేదు, జస్ట్ కమిట్ అయింది, అదంతే. పార్షల్గా కమిటెడ్ అంటే ఏంటి? మొత్తం అయిపోయింది ట్రాన్సాక్షన్ అనేది, మనం పిన్ అనేది ఎంటర్ చేసాం, అయిపోయింది. కమిటెడ్ అంటే ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మనీ అన్నవి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని అర్థం. తర్వాత టర్మినేటెడ్ అంటే ఏంటి? అక్కడికి ప్రాసెస్ అనేది అయిపోయింది. ఒకవేళ ఫెయిల్యూర్ అయిందనుకో, ఫెయిల్ అయితే ఏమవుతుంది? అది రోల్ బ్యాక్ అవుతుంది. రోల్ బ్యాక్ అయ్యి టర్మినేట్ అవుతుంది. దీంట్లో కొన్ని ఇప్పుడు యాక్టివ్, ఇందాక చెప్పినట్టు యాక్టివ్ అంటే ఏంటిది? ట్రాన్సిషన్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్. ట్రాన్సిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని అర్థం. తర్వాత పార్షల్లీ కమిటెడ్ అంటే ఏంటి? ఆల్ ఆపరేషన్స్ ఆర్ డన్ బట్ నాట్ యెట్ కమిటెడ్. అన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కమిట్ అయిపోయినాయి, కానీ ట్రాన్సాక్షన్ అది ఒక్కటి కమిట్, ఆపరేషన్స్ అయినాయి అంటే ఇంకా కమిట్ కాలేదు. కమిట్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కూడా అయిపోయినట్టు. ఫెయిల్యూర్ అంటే ఏదో ఒక ఎర్రర్ వచ్చింది, నెట్వర్క్ ఎర్రర్, లేకపోతే బ్యాలెన్స్ ఇన్సఫిషియంట్ ఎర్రర్, ఇట్లా వచ్చింది, దాన్ని ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది? అంటే ఒక ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. తర్వాత అబార్టెడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అబార్ట్ అంటే మొత్తం రోల్ బ్యాక్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇప్పుడు ఇది డేటాబేస్లో స్టోర్ కాదు, ఎందుకంటే ఫెయిల్యూర్ అయింది కాబట్టి. ఓన్లీ కమిట్ అయినప్పుడు మాత్రమే డేటాబేస్లో అనేది స్టోర్ అవుతుంది. ఇది స్టేట్స్ ఆఫ్ ట్రాన్సిషన్. ఇప్పుడు దీంట్లో కొన్ని సినారీస్ ఉన్నాయి. కమిట్ అంటే ఏంటంటే వీటి కంట్రోల్స్ అంటే కొన్ని వర్డ్స్ యూస్ చేస్తాం మనం. కమిట్ అంటే ఏంటి, రోల్ బ్యాక్ అంటే ఏంటి, సేవ్ పాయింట్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు కమిట్ అంటే ఏంటంటే మొత్తం డేటాబేస్లో పర్మనెంట్గా సేవ్ అయిపోతుంది, దాన్ని కమిట్ అంటారు. రోల్ బ్యాక్ అంటే జస్ట్ అండు. మనం ఏదైతే ముందు దాకా ఆపరేషన్స్ ఇక్కడ పార్షల్లీ కమిటెడ్ ఆపరేషన్స్ చేసామో అవన్నీ రోల్ బ్యాక్ అంటే వెనకాలకి వెళ్ళిపోతాయి, దాన్ని రోల్ బ్యాక్ అంటారు. తర్వాత సేవ్ పాయింట్ అంటే ట్రాన్సిషన్ అయిన తర్వాత ఒక సెట్ ఆఫ్ పాయింట్ దగ్గర రోల్ బ్యాక్ అవుతుంది కదా, దాన్ని సేవ్ పాయింట్ అంటారు.
యాసిడ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ యాసిడ్ ప్రాపర్టీస్. యాసిడ్ ప్రాపర్టీస్ అంటే దీంట్లో మేజర్గా 4 ఉంటాయి. 4లో ఫస్ట్ ఏంటిది ఆటోమిస్టీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరేషన్. ఆటోమిస్టీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అన్నది అవుతుందనుకో, అది మొత్తం అయిపోవాలి, లేకపోతే నథింగ్. అయితే మొత్తం అన్న అయిపోవాలి, లేకపోతే ఏం కాకుండా ఉండాలి, కానీ మధ్యలో ప్రాసెసింగ్ స్టేట్లో ఉండదు. దాన్ని ఆటోమిస్టీ అంటారు. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మన డేటాబేస్ రూల్స్ని ఫాలో కావాలి. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఒక ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే ఇంకొక పర్సన్ ఉన్నారు. ఇప్పుడు ఏ అనే పర్సన్ అకౌంట్లో 500 ఉన్నాయి, బి అనే పర్సన్ అకౌంట్లో 300 ఉన్నాయి. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఏం చేస్తున్నాడంటే 100 500లోంచి ఒక 100 బి అనే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ 400, ఇక్కడ ఎంత ఉంటుంది 400 ఉంటుంది. ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ 500 + 300 ఎంత 800, టోటల్ ఇప్పుడు 800 వచ్చింది. ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్ అయిన తర్వాత కూడా 400 + 400 చేస్తే 800 కావాలి. అప్పుడు ఇది కన్సిస్టెంట్గా ఉన్నట్టు. అంటే ఒకవేళ ఇక్కడ ఇప్పుడు మనకి 500 ఉంది, ఇక్కడ 300 ఉంది. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీంట్లో మనీ కట్ అయిపోయినాయి, 400 అయింది, కానీ దీంట్లో 300 ఉన్నాయనుకో, అది కన్సిస్టెన్సీ కాదు. అంటే డేటాబేస్ రూల్స్ని సరిగ్గా ఫాలో కావట్లేదు, అప్పుడు అది ఇన్కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే బిఫోర్ ట్రాన్సాక్షన్ మనీ ఎంతైతే ఉన్నాయో ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ కూడా మనీ అంతే ఉండాలి మనం టోటల్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు దీన్ని తర్వాత ఐసోలేషన్ అంటే ఏంటంటే సపరేట్. దీన్ని ఎప్పుడైతే ఇప్పుడు ఫస్ట్ ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు, తర్వాత బి అనే ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ ఇప్పుడు 100 ఏ అనే పర్సన్ అకౌంట్లో 100 ఉన్నాయి. ఇప్పుడు ఈ 100లో బి అనే పర్సన్కి 50 రూపీస్ బి అనే పర్సన్ అకౌంట్లో వేద్దాం అనుకున్నాడు ఏ అనే పర్సన్. అప్పుడు 0 దీంట్లో ఫస్ట్ ఈ మనీ ఎప్పుడైతే వచ్చినాయో దీన్ని ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతనే ఈయన ఏమైనా అకౌంట్ వేరే వాళ్ళకి వేయాలనుకుంటే అప్పుడు వేయచ్చు. అప్పటిదాకా ఈయనకి 0 అకౌంట్ ఉన్న ఆయనకి ఎవరైతే బి ఉన్నారో ఈయనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి రాదనమాట. వెయిట్ చేయాలి. ఎప్పుడు మనీ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే వరకు తను వెయిట్ చేసి అప్పుడు వేయాలి. ఒకటేసారి 2 ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు. తర్వాత లాస్ట్ది ఏంటిదంటే డ్యూరేషన్ ఏంటంటే ఒకసారి ట్రాన్సాక్షన్ అయిన తర్వాత అది పర్మనెంట్గా సేవ్ అయిపోతుందన్నమాట. ఏంటి ఇప్పుడు ఒకవేళ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా అయిందనుకో, అప్పుడు డేటాబేస్లో అది సిస్టమ్ క్రాష్ అయిపోని ఏదైనా కానీ సిస్టమ్కి నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఏదైనా కానీ ఆ డేటా అనేది డేటాబేస్లో ఖచ్చితంగా స్టోర్ అవుతుంది. అదే ఫెయిల్ అయిందనుకో ఆ డేటాబేస్ అనేది ఖచ్చితంగా స్టోర్ కాదు. దాన్ని డ్యూరేషన్ అంటారు. ఇప్పుడు సరిగ్గా మొత్తం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంటిదంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ మస్ట్ సాటిస్ఫై దీస్ యాసిడ్ ప్రాపర్టీస్. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ యాసిడ్ ప్రాపర్టీస్ని ఫాలో కావాలి, ఈ రూల్స్ని ఫాలో కావాలి. ఫస్ట్ది ఆటోమసిటీ. దీంట్లో ఏంటిది ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఆల్ ఆర్ నథింగ్. ఇఫ్ ఎనీ పార్ట్ ఫెయిల్స్ ద హోల్ ట్రాన్సాక్షన్ ఈజ్ రోల్ బ్యాక్. దీంట్లో ఏంటి ట్రాన్సాక్షన్ అయితే పూర్తిగా అయిపోవాలి, లేకపోతే మొత్తానికి కాకూడదు. కానీ మధ్యలో ఫెయిల్ అయిపోయింది అనుకో అది రోల్ బ్యాక్ అవుతుంది. రోల్ బ్యాక్ అంటే ఏంటి మొత్తం వెనకాలకి వెళ్ళిపోతుంది, డేటాబేస్లో స్టోర్ కాదు. దాన్ని ఆటోమసిటీ అంటారు. తర్వాత కన్సిస్టెన్సీ అంటే ఏంటిది ఏ ట్రాన్సాక్షన్ మస్ట్ కీప్ ద డేటాబేస్ ఇన్ వ్యాలిడ్ స్టేట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేయకముందు అమౌంట్ ఉందో మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా అంతే అమౌంట్ ఉండాలి. మనం 2 అకౌంట్స్ని టోటల్ చేసినప్పుడు దాన్ని కన్సిస్టెన్సీ. అప్పుడు మనం ఏమనొచ్చు అంటే మనీ అన్నది కన్సిస్టెంట్గా ఉన్నాయని చెప్పి అనొచ్చు. తర్వాత ఐసోలేషన్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఇంటర్సెక్టింగ్ విత్ ఈచ్ అదర్. ఒకళ్ళ తర్వాతనే ఒక పర్సన్ ఉన్నప్పుడు ఆ పర్సన్ ఇంకొక వ్యక్తికి వేసిన తర్వాతనే ఆ పర్సన్ అన్నవాళ్ళు ఇంకొక మనీ అన్నది వేరే వాళ్ళకి వేయగలడు. అప్పటిదాకా తను ఎటువంటి మనీ ట్రాన్స్ఫర్ చేయలేడు. దాన్ని ఐసోలేషన్ అంటారు. డ్యూరేషన్ అంటే ఏంటిది వన్స్ ఏ ట్రాన్సిషన్ ఈజ్ కమిటెడ్. ఒక్కసారి ట్రాన్సిషన్ అయిపోయిందనుకో అప్పుడు
అది పర్మనెంట్గా డేటాబేస్లో అనేది స్టోర్ అయిపోతుంది. ఈవెన్ ఆఫ్టర్ ద సిస్టమ్ క్రాష్, ఒకవేళ సిస్టమ్ క్రాష్ అయినా కానీ అది అన్నది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. దాన్ని డ్యూరేషన్ అంటారు. ఇప్పుడు దీనికి ఒక డయాగ్రామ్ చూద్దాం. కమింగ్ టు డయాగ్రామ్, ఇది ఫస్ట్ స్టేట్ యాక్టివ్ స్టేట్లో ఏమవుతుంది, ఆపరేషన్స్ అన్నవి రీడ్ రైట్ అవుతాయి. రీడ్ రైట్ అయ్యే ఆపరేషన్స్ ఎక్కడికి అవుతాయి, ఏం చేస్తాయి, ఎక్కడ ఉంటాయి, పార్షల్ కమిటెడ్. దాన్ని ఏమంటామంటే పార్షల్ కమిటెడ్. అంటే ఇక్కడ ఏం చేస్తాము, డేటా అన్నది ఏమేమి ఆపరేషన్స్ చేయాలి, ఇక్కడ అసలు మనం ఏం చేస్తున్నాం, ఎంత మనీ కొడుతున్నాం, ఏ అకౌంట్ చూస్ చేసుకున్నాం అన్నది మొత్తం ఇక్కడ యాక్టివ్ స్టేట్ పార్షల్ కమిటెడ్ స్టేట్ మధ్యలో జరుగుతుంది. ఒకవేళ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిందనుకో, అప్పుడు అది కమిట్ స్టేట్లోకి వెళ్తుంది. అప్పుడు డేటాబేస్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్లో స్టోర్ అయ్యి టర్మినేటెడ్ స్టేట్కి వస్తుంది. ఒకవేళ ఎక్కడైతే పార్షల్గా కమిట్ అయిన తర్వాత సమ్ ఇష్యూస్ వల్ల, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ వల్ల ఏదైనా అయిందనుకో, అప్పుడు ఫెయిల్యూర్ స్టేట్కి వస్తుంది. ఫెయిల్యూర్ స్టేట్కి వచ్చి అది రోల్ బ్యాక్ అవుతుంది. రోల్ బ్యాక్ అంటే ఏంటి, మొత్తం అండో అయ్యి అబార్టెడ్ స్టేట్కి వచ్చి అక్కడి నుంచి టర్మినేట్ అవుతుంది. దీని ఒక రిప్రజెంటేషన్. దీన్ని బట్టి ఈ ఒక్క డయాగ్రామ్ వస్తే మనకి ఈజీగా అన్ని పాయింట్స్ గుర్తించుకోవచ్చు. థ్యాంక్ యూ.